అయితే మీ ఇల్లు చూపించండి అనేసి చాలామంది అయితే నన్ను అడిగారు. అయితే మాది చిన్న ఇల్లు, దానికి వీడియో తీసి పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. కానీ నన్ను చాలామంది అయితే అడిగారు, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తున్నారు, హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అనేసి. సో అందుకనే నేను చేయాల్సి వచ్చింది. నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. గీతు పాప అయితే ఇల్లు చూపిస్తుంది, చూడండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఉషా వ్లాగ్స్ 25. ఏంటి ఎంత బాగా రెడీ అయ్యింది అనుకుంటున్నారా? మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా మా యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి హోమ్ టూర్ అని. అందుకనే మీకు ఇష్టమైన మా ఇల్లు బొమ్మరిల్లుని చూపించడానికి వచ్చేసాను. రండి వెళ్దాం. ఏంటి ఇక్కడ వచ్చి కూర్చున్నాను అనుకుంటున్నారా? ఫ్రీగా మంచిగా రానిలాగా ఇక్కడ నాకు ఇష్టమైన కుర్చీ ఉంటుంది. ఇది ఒక ఫ్రీ రూమ్ అన్నమాట. మేము ఒక షూస్ బుక్స్ అన్ని ఇక్కడే పెట్టుకుంటాం అన్నమాట. వీడు వచ్చేసి ఈ ఇంటికి సేనాపతి, నేనే మహారాణిని. ఈ రూమ్కి మాత్రం, ఇంటికి కాదు సారీ. ఇక మిగతా రూమ్స్ చూస్తాం రండి. ఇది వచ్చేసి అయితే మా ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట. దీన్ని అయితే మేము ప్రస్తుతానికి ఎవరు వాడలేదు, కానీ మా డాడీ మాత్రం అప్పుడప్పుడు నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చి పడుకుంటే ఈ బెడ్ని మాత్రం వాడతారు. ఈ రూమ్ బిలాంగ్స్ టు మా డాడీ అన్నమాట. ఎందుకంటే ఆ రూమ్ లో మేము టీవీ పెడతాం, బుక్స్ చదువుతాం, రాసుకుంటాం. సో కాబట్టి మా డాడీకి ఆ రూమ్ లో పడుకోవాలని చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, అందుకనే ఇక్కడికి వచ్చి పడుకుంటారు. ఇంకైతే నేను ఒక కబోర్డ్ లాంటి కబోర్డ్ చూపిస్తా, కానీ అది కబోర్డ్ కాదు. చూద్దామా? మీరు ఇమాజిన్ చేసుకోలేరు అది కబోర్డ్ అంటే మాత్రం. కెమెరా తిప్పు కెమెరామ్యాన్. సో ఇదే మా కబోర్డ్. సో ఇప్పుడు మీరు చూస్తున్న బెడ్ అయితే మా డాడీ వాడుతున్న బెడ్. సో ఈ ఫస్ట్ రెండిట్లో మాత్రం మా డాడీ వాడే బట్టలు ఉంటాయి, మిగతా వాటిలో మేము వాడని బట్టలు, మాకు చిన్నగైన బట్టలు మా మమ్మీ పెట్టేసింది. ఇప్పుడు మీకు ఒక షర్ట్ చూపిస్తాను. ఇది నాకైతే ఎంత ఇష్టమైన షర్టు, కానీ చిన్నగా అయిపోయింది, స్కూల్లో వేసుకుంటా కలర్ లేదు, అందుకనే దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా నేను. అయితే ఈ రూమ్ టూర్ అయిపోయింది, ఇంకొక రూమ్ టూర్ చేద్దాం రండి. ఇంకొక రూమ్ చూపిస్తాను అన్నాను కదా, రండి చూద్దాం. ఇదైతే మా స్టోర్ రూమ్ అనమాట. చాలా పెద్ద స్టోర్ రూమ్. దీంట్లో అయితే అవసరం లేని మంచాలు, చైర్లు, అన్ని మిక్సీలు, అన్ని ఆల్ ఇన్ వన్ స్టోర్ రూమ్. ఇది అన్ని పెడతాం మేము, ఆల్ ఇన్ వన్, ఆల్ రిమిక్స్. దీని పేరు తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ డోర్లు చూసారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడో పాత డోర్లు ఇవి. ఈ ఇల్లు అంతా కట్టి 27 ఇయర్స్ అయింది. ఇవి 27 ఇయర్స్ ఇవి డోర్స్, 27 ఇయర్స్ డోర్స్ ఇవి. నాకు తెలిసి చాలా మంది చూసి ఉండరు ఇప్పటిదాకా, అంతెందుకు నేను కూడా చూడలేదు ఇవి. సో ఎక్కువసేపు స్టోర్ రూమ్లో ఉండలేము కదా, సో కాబట్టి ఇప్పుడు మేముండే రూమ్ చూపిస్తా రండి. ఈ రూమ్ అంతా చూపించేసి నేను అంతలో మంచి రెడీ అయిపోతాను. ఆల్రెడీ మా మమ్మీ చూపించింది కదా రూము, నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా రూమ్ గురించి. ఇక్కడైతే మేము బ్యాగ్స్, బాస్కెట్స్ పెట్టుకుంటాము. ఇవి అసలు ఈ టేబుల్ కొంది కూడా మా బ్యాగ్లు, బాస్కెట్ల కోసమే. ఈ సెల్ఫ్ వచ్చేసి థింగ్స్ ఏవైనా పెట్టుకుంటా, కొంచెం పెద్ద పెద్ద వస్తువులు, కార్డ్బోర్డ్లు ఏమైనా మిగిలితే దీంట్లో పెట్టుకుంటాకి. పైన ఫ్యాన్ ఉంది. ఈ రూమ్స్ అన్ని చూపించేసా కదా, ఇప్పుడు మేము ఉండే మెయిన్ రూమ్ చూపిస్తాను. అదే అసలు హోమ్. ఈ రూమ్స్ కంటే కూడా అదే చాలా ఇంపార్టెంట్ రూమ్ మాకైతే. చూపిస్తాను రండి.
పెట్టారు గాయస్. పేరుకి చెప్పడానికి కానీ ఇప్పుడు ఇందాక చూపించిన రూమే హాల్, కానీ ఇదే ఈ రూమే మాకు మెయిన్. అన్ని బెడ్రూమ్, హాల్, కిచెన్ అన్నీ ఇదే. ఇవన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే నా క్యారెక్టర్ నచ్చి మాకు స్కూల్లో యానివర్సరీ అప్పుడు మాకు ఈ గిఫ్ట్లు అయితే ఇచ్చారు. నాకు మొత్తం ఇక్కడైతే మొత్తం 4 ఉన్నాయి. 4 నాకే వచ్చినాయి. ఇందులో 2 అయితే ఈ లాస్ట్ ఇయరే వచ్చినాయి 2. ఓకే సో ఇదైతే చూస్తున్నారు కదా, బెస్ట్ అకాడమిక్స్ అవార్డు ఇది. అకాడమిక్స్ అంటే ఇయర్ అంతా ఎక్కువ ఫస్ట్ ఎవరైతే వచ్చారో ఇది వాళ్ళకి ఇస్తారు. నాకు ఇయర్ అంతా ఎంతో కష్టపడితే వచ్చిన గిఫ్ట్ ఇది. నాకు వీటన్నిటికంటే కూడా ఇదే చాలా ఇంపార్టెంట్ తెలుసా గైస్. చదివితే ఎక్కువ సార్లు ఫస్ట్ వస్తేనే ఇస్తారు ఇది. సో ఇదైతే నాకు చాలా ఇష్టమైన గిఫ్ట్ ఇది. ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. కానీ మీరు ఇది ఫోటో ఫ్రేమ్ అనుకుంటేనే పప్పులో కాలేసినట్టు, ఎందుకంటే ఇది ఫోటో ఫ్రేమ్ కాదు, ఇది ఒక టీవీ. నేను ఇది యూట్యూబ్ లో పెట్టాను మిమ్మల్ని ప్రాంక్ చేయడానికి. షాక్ అయ్యారా? ఇదేంట్రీ ఇదే అనుకుంటున్నారా? అవును, ఇది సీనరీ పెట్టా టీవీలో నేనే. సింగిల్ మూవీలో అదొక షార్ట్ ఉంటుంది కదా, టీవీలో కాఫీ షాప్ లో వాళ్ళు టీవీలో ఫోటో ఫ్రేమ్ మంచిది పెట్టి మళ్ళీ దాన్ని ఇలా నొక్కగానే అది యూట్యూబ్ ఇలా చూపిస్తుంది. నేను కూడా అలాగే చేశాను. సో టీవీ ఇది. మీకైతే ఈ టీవీ చూపించి షాక్ చేశాను కదా, ఇంకొక అద్భుతం చూపించి ఈసారి షాక్ అవ్వలేదు, అందరి ఇంట్లోనే ఉంటుంది. చూద్దాం రండి. అదిగోండి అది ఇట్స్ అవర్ ఏసీ. ఈ ఏసీ కొని ఎన్ని సంవత్సరాలు అయిందంటే అది మరి నాకైతే తెలియదు గైస్. మా మమ్మీ అయితే వీడియో తీస్తే ఇట్లా పాంచ్ అని చూపిస్తుంది. 5 years అయిందంట ఏసీ కొని. కానీ చాలా మంచిగా కూల్ ఎయిర్ వస్తుంది. మీరు అనుకుంటూ ఉండొచ్చు వీళ్ళ ఇల్లే సరిగ్గా లేదు, వీళ్ళకి టీవీ, ఇంత పెద్ద టీవీ ఏసీ అవసరమా అని. అవసరమే, ఎందుకంటే ఏసీ లేకుండా మేమైతే ఉండలేము. మాది రేకుల షెడ్ ప్లస్ సీలింగ్ మాది, మేము అస్సలు ఉండలేము. బయట వరదలు వచ్చి కొట్టుకుపోతున్నా సరే మాకు మాత్రం ఇట్లా చెమట్లు గారిపోతున్నాయి. అంతెందుకు ఇప్పుడు వీడియో తీసినప్పుడు కూడా నాకు చెమట్లు ఎలా వస్తున్నాయి చూడండి. ఒక ఫ్యాన్ వేసుకోలేదు, ఏసీ వేసుకోలేదు గైస్, మీకోసమే. ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్, కామెంట్, నా కోసం ఒక సబ్స్క్రైబ్. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. అది ఆ ఫోటో ఫ్రేమ్ అసలు చూసారా? వాళ్ళు ఎవరో గుర్తుపట్టని వ్యక్తుల్లా ఉన్నారు కదా. ఎప్పుడు నాకు తెలిసి 14 years ముందు అనుకుంటా. అది మా డాడీ, అది మా మమ్మీ. మా మమ్మీ మాత్రం అలాగే ఉంది. మా మమ్మీ కూడా అలాగే ఉందా? లేదు, కొంచెం మారింది గైస్. మా డాడీ కూడా మారిపోయారు. ఇంకా చూపించాలంటే కూర్చోవాలన్నా ఏం చేయాలని ఈ బెడ్ మీదే గైస్. నాకు చాలా ఇష్టం ఈ బెడ్ అంటే. నా ప్లేస్ ఆ మూల, దట్ సైడ్, దట్ ఎడ్జ్. ఇటు మాత్రం అసలు పొరపాటును కూడా రాను. నేను బెడ్ ఎక్కితే అటే కూర్చుంటాను. నేను అసలు అక్కడ కూర్చుంటే అసలు లెగను. పొద్దంతా బెడ్ మీద ఉంటావు కదా. మా ఆదివారం అయితే ఆ మూల అక్కడ పరుపు అయితే ఇంత లోపలికి వెళ్ళిపోద్ది, గుంట పడిపోతుంది. అక్కడే పడుకొని సిద్ధమవుతా ఉంటావు కదమ్మా. కోపం వచ్చిందా? షాక్ అయ్యావా? ఇప్పుడు నువ్వు షాక్ అయ్యి ఉంటావు. పద. నా పరువంతా తీసేస్తున్నారు. ఎందుకే హోమ్ టూర్ చేయను అన్నా. వాడితో చేపిస్తానని చెప్పి వాడిని మెల్లగా పంపించేసి నా పరువంతా తీసేస్తుంది గాయ్స్. సరే ఇప్పుడు మీకైతే ఇంకొక అద్భుతం చూపిస్తాను. మీరు షాక్ అవ్వరు, ఎందుకంటే మా మమ్మ ఆల్రెడీ ఒక షార్ట్లో చూపించింది. మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది ఆ అద్భుతం ఏంటో. చూపిస్తాను రండి. ఆ అద్భుతాన్ని చూసే ముందు ఫస్ట్ అయితే ఈ టీ పైన చూడండి. దీని మీద మేము అన్నీ పెట్టుకుంటాం, ఫోన్స్, రిమోట్స్, ఏసీ రిమోట్, ఏదైనా పెడతాము. ఈ టీ పై ఇప్పుడు చూపిస్తున్నాను అద్భుతం. ఇది షాక్ అయింది కానీ టమాటో పొటాటో కింద పడి రోలింగ్ అనమాట. లక్ష్మక్క గుర్తొచ్చినా మళ్ళీ లక్ష్మక్క అల్లం జింజర్ ఉల్లిపాయ
ఉల్లిపాయో కబోర్డ్ చూపిస్తాను మీకు. ఈ కబోర్డ్లో ఎన్ని బట్టలు ఉంటాయంటే మాకు కూడా తెలియదు. అన్ని బట్టలు పెడతాం మేము, అన్ని లోపల కుచ్చి పెడతాము. ఈ కబోర్డ్ అయితే ఓపెన్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏవి బయట పడతాయో కూడా నాకు తెలీదు, అన్ని గుర్తుంటారు. ఓ మై గుడ్నెస్, ఏమీ పడలేదు. ఇవన్నీ అయితే నా బట్టలు, నాప్కిన్స్ ఇవన్నీ. ఇంకా అవన్నీ పైన బాక్సెస్, గాజులు అన్నీ అక్కడ ఉంటాయి. ఈ కబోర్డ్కి వచ్చేస్తే ఏమో ఇక్కడ మా తమ్ముడి బట్టలు ఉంటాయి, పైన మా బుక్స్ అండ్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే కింద కబోర్డ్ తీద్దాం రండి. ఇవన్నీ అయితే మా మమ్మీ బట్టలు, ఇవన్నీ కింద దుప్పట్లు. ఇవి కూడా మా మమ్మీ బట్టలే, కింద కూడా బట్టలే. కింద కబోర్డ్ చూడడానికి చాలా బాగోలేదు కదా, పైన కబోర్డ్ చాలా బాగుంది కదా, ఎందుకంటే కింద బట్టలు మా మమ్మీ, పైన మావి. సో ఇప్పుడు ద బిగ్, దాంట్లో దానికంటే 3 బట్టలు ఉంటాయి దీంట్లో. దీంట్లో ఏముంటాయంటే అన్ని వాడిని కొత్త ఎన్నో సంవత్సరాల నుంచి అదే పురాణాలు తవ్వినట్టు ఉంటాయి ఈ బీరువాల బట్టలన్నీ. చూపిస్తాను రండి. ఇవన్నీ నా బట్టలు, పైన అన్ని మా మమ్మీ శారీస్. ఈ శారీస్ అయితే ఎన్నెన్నో సంవత్సరాల బంధం ఈ బీరువాకి, శారీస్కి అయితే. శారీస్ మా మమ్మీ కట్టేదేమో ఎప్పుడో ఒక్కటి. చూసారు కదా, ఒక మినీ జ్యువెలరీ షాపే ఉంది దీంట్లో. సో ఇప్పుడు చూపించాను కదా ఈ రూమ్ అంతా, మేముండే రూమ్ అయితే. ఈ రూమ్ మాత్రం మా మమ్మీకి అంకితం ఇస్తాను, మా మమ్మీదే ఆ రూమ్ కూడా. నేనైతే ప్రయత్నం కూడా చేయను ఆ రూమ్ లోకి వెళ్ళడానికి. మరి అదేంటో చూద్దాం రండి. నేను అస్సలు అడుగు పెట్టిన ప్లేస్ ఏంటంటే ఇదే. నేను ఇల్లు మొత్తం తిరుగుతా కానీ ఈ రూమ్ లోకి మాత్రం రాను. ఓన్లీ వాటర్ తప్పితే అస్సలు రాను నేను ఈ రూమ్ లోకి, ఎందుకంటే నేను పని చేయను కాబట్టి ఫ్రెండ్స్. ఫిల్టర్లో తాగు. దాహం వేస్తుంది ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీకు హోమ్ టూర్ ఎక్స్ప్లెయిన్ చేసి. చూసారు కదా, అవన్నీ పిండి అన్ని దాంట్లోనే ఉంటాయి. పైన దాంట్లో పిండి పప్పులు, ఉప్పులు అన్ని పైనే ఉంటాయి. ఇవన్నీ అయితే వాడేవి ప్రస్తుతానికి. ఈ మిక్సీ ఇవి మాత్రం ఎప్పుడు బయటే ఉంటాయి, ఎందుకంటే మాకు రోజు జ్యూసులు చేస్తాం కూడా. చూసారు కదా, ఇవన్నీ గ్లాసెస్, బౌల్స్, బాక్సెస్ అన్నీ దీంట్లోనే. ఇంట్లో ప్లేట్స్, స్పూన్స్, గరిటెలు ఎక్కువ ఉంటాయి. అక్కడ చూడు, ఇట్లా ఇటు చూపి, అదిగో అన్ని స్పూన్స్, అన్ని గంటెలు, గరిటెలు, చపాతీ కర్ర అన్నీ అక్కడే ఉన్నాయి. కింద ఇటు అక్కడ ఏమున్నాయి చెప్పు, అవి చెప్పు గీత, అవి ఏంటియో. ఇదైతే రైస్ కుక్కర్ అన్నమాట. కిందది ఏంటంటే మిక్సీ, దాని పక్కన గ్రైండర్, దాని పక్కన అది సుజాత. ఇప్పుడు అయితే నేను మీకు చెప్పేవేవి నాకు తెలీదు, ఒక రైస్ కుక్కర్ తప్పితే. అన్ని మా మమ్మీ పక్కన నుంచి నాకు ఫారెస్ట్ చెప్తుంటే నేను మీకు చెప్తున్నాను. అది సుజాత మిక్సర్ జార్, జ్యూసర్. అది సుజాత జ్యూసర్ అంట గైస్, నాకైతే తెలియదు. దానిపైన మాత్రం తెలుసు చాట. తోమిన గిన్నెలన్నీ మా మమ్మీ పెట్టిద్ది.
సో మా గిన్నెలు చూసారు కదా ఎంత తలతలా మెరుస్తున్నాయి. మా కిచెన్ అన్నమాట. నేను అస్సలు అడుగు పెట్టిన ప్లేస్ ఇదే. ఇదైతే మా కొత్త స్టవ్ అన్నమాట. 1 year అవుతుందమ్మా. ఇదో మాట వరుసకు కూడా చెప్పనివ్వట్లేదు సార్ కొత్తగాని. ఏంటో పాతదంటే ఇది ఒక సంవత్సరం అయిపోయిందంట, కొన్ని సంవత్సరం అయ్యి పాతది అయిపోయిందంట. ఇది ఇంకొకటి కావాలంట కదా. మా పాత స్టవ్ 1 year అయిందనమాట. ఈ స్టవ్ కొని పాతది 1 year అయింది. నేను కొత్త స్టవ్ అంటే మా మమ్మీ పాతది 1 year అయింది. మనం కొత్తది అంటా ఉంటే కొత్తగా ఉంటే కొత్తది అంటారు. 1 year అయిపోయింది కమ్మా. 1 year అయిపోయిన తర్వాత కొత్తది అంటారా? ఇది చెప్పవా ఫిల్టర్? నాకు ఎంతో ఇష్టమైన ఫిల్టర్, ఏరి కోరి అవును, తెచ్చుకున్న మా మమ్మీ అసలు ఫిల్టర్ నీళ్ళే తాగిస్తుంది. మేమేమో బిందులో నీళ్ళు తాగుతాము. నాకు మా మమ్మీ కోసం స్పెషల్ కొని తెచ్చుకుంది ఫిల్టర్. ఫిల్టర్లో నీళ్ళు బాగుంటాయి మమ్మీ, తీయగా ఉంటాయి. ఇవి మన నీళ్ళు కొంచెం సప్పసప్పగా ఉంటాయి కదా. చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ నాట్ అలౌడ్, ఎందుకంటే మా డాడీ మమ్మల్ని తినేవారు. తినాలనుకుంటే టెంపరీగా తెచ్చి మా డాడీ పెడతారు, అంతేగాని ఫ్రిడ్జ్ లో తెచ్చి పెట్టి తినేవారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉషా వ్లాగ్స్ 25. అయితే చూసారు కదండి, గీతు అయితే మొత్తం ఇల్లు అయితే చూపించింది కదా. మీకు ఇంకొంచెం క్లియర్గా అయితే నేను చూపిస్తున్నాను చూడండి. అయితే మేము 14 years నుంచి అయితే ఇక్కడే ఉంటున్నామండి, ఇదే ఇంట్లో. అయితే ఇది ఫస్ట్ పెంకుటిల్లు అండి. పెంకుటిల్లు ఉంటే ఆ పెంకులు అయితే తీసేసి మేము స్లాబ్ అయితే వేయించుకుందాం అనుకున్నాం, కానీ వీటికైతే పిల్లర్స్ అయితే లేవంట. పిల్లర్స్ లేకుండా అయితే స్లాబ్ వేయడం కుదరదని చెప్పారు. అయినా కూడా మా హస్బెండ్ స్లాబ్ అయితే వద్దనేసి అన్నారు. ఎందుకంటే ఆయనకి అప్పు చేయాలన్నా డబ్బులు ఖర్చు పెట్టాలన్నా భయం అనమాట బాగా. ఇప్పటికొచ్చేసి ఆయన ఎక్కడ ఒక ఎట్లా అంటే 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నది లేదు అసలు ఎవరి దగ్గర. 1 లక్ష ఎందుకు కానీ 10,000 కూడా అప్పు అనేది చేయరు ఆయనే. ఎందుకంటే ఆయనకి భయము, అప్పు చేసి కొనుక్కోవాల్సిన అవసరం ఉందా, ఏదైనా చేయాలా, అప్పు చేసుకొని చేయాలా అన్నట్టే అనుకుంటారనమాట. మనకి ఏది ఉంటే ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే కొనుక్కోవాలి, అప్పుడే చేయాలి అనేసి అంటారనమాట. అందుకనే అప్పు అనేది అస్సలు చేయరు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే అప్పు చేయకుండా, అప్పులు లేకుండా అసలు ఎవరున్నారండి? అప్పులు చేసే కదా ఇల్లు కట్టుకోవడము, కార్లు కొనుక్కోవాలన్నా, బంగారం కొనుక్కోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా అప్పులు అయితే చేసుకుంటున్నారు. ఫస్ట్ అయితే అప్పు చేసుకొని కొనేసుకున్న తర్వాత నెల నెల కట్టడం, ఈఎంఐలు అవి ఇవి అని కట్టుకుంటూ ఉంటారు కదా. కానీ ఈయనైతే అట్లా కాదండి. అసలు డబ్బులు ఉంటేనే వెళ్ళి కొనుక్కోవాలి, లేదంటే లేదు, అంతే. అప్పు చేసి ఎందుకు కొనుక్కోవాలి? మనకి జీవితానికి సరిపడా అప్పు చేసుకొని ఎందుకు ముందే బాధపడాలనేసి అంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మాకు నెలకు వచ్చేసరికి అయితే ఈ టెన్షన్స్ అయితే ఏమి ఉండవండి. ఇది కట్టాలి, అది కట్టాలి అనేసి ఏమి ఉండదు. ఉన్న దాంట్లో అయితే మంచి ప్రశాంతంగా ఉంటాం మేము. లేనిపోని ఆర్భాటాలకైతే పోమండి మేము. వాళ్ళు ఇది కొనుక్కున్నారు, వీళ్ళు ఇది కొనుక్కున్నారు అనే ఆలోచన అయితే మాకేముండదు. మాది మేమే చూసుకుంటాం అనమాట. ఉన్న దాంట్లో అయితే మేము హ్యాపీగానే ఉన్నామనే చెప్పాలి. ఎందుకంటే మేము ఒకరి కోసం పట్టించుకోం. ఫస్ట్ అమ్మో వాళ్ళు ఇలా బాగుపడిపోతాను, అలా బాగుపడిపోతాను అనేసి ఆలోచన అయితే మాకు ఉండదు. అయితే వీడియోలు చేయడం అంత ఈజీ కాదండి. చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో ఉట్టిగా వీడియోలు పెట్టి ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించుకుంటాను అనేసి. చాలామంది అయితే చాలా ఈజీగా అనేస్తూ ఉంటారు, కానీ అట్లా అంత ఈజీ కాదండి. ఒక 2-3 ఉంటే కానీ అది అవ్వదు. సింగిల్గా వీడియో చేయాలంటే చాలా కష్టము. అయితే మా సిస్టర్ ఉంది కదండి, మల్లికా రాఘవేందర్, మీకు తెలుసు కదా. నాకైతే ఆమెనే యూట్యూబ్ అనేది చేయమని చెప్పేసి అక్కడే ఛానల్ అయితే ఓపెన్ చేసింది. 2023లో కూడా అలానే చెప్పింది, కానీ నేనైతే ఆ ఛానల్ ఓపెన్ చేసినా కానీ నేనైతే చేయలేదు. ఎందుకంటే నాకు ఇంట్లో చాలా పని ఉంటుంది. మా ఆయనకి డైట్ చేయాలి, నేను పిల్లల్ని చూసుకోవాలి, నాకు అందరికంటే కూడా ఎక్కువే ఉంటుంది నాకు పని. ఈసారి మాత్రం మా సిస్టర్ అయితే వదిలిపెట్టలేదు. ఎలాగైనా సరే నువ్వు యూట్యూబ్ అనేది చేయాలి అని చెప్పేసి నాకైతే ఒక ఫోన్ కొనిచ్చింది. ఫస్ట్ ఫోన్ కొనిచ్చి అందులో యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసి వీడియోలు అక్కడే మొత్తం తీసాం కదా. అక్కడే ఒక 4 లాంగ్ వీడియోలు, షార్ట్స్ కూడా చాలానే పెట్టాను నేను.
నాకు అసలు ఎడిటింగ్ అనేది రాదండి. యూట్యూబ్ ఎడిటింగ్ రాదు. నేను టిక్ టాక్ చేశాను, ఇన్స్టాగ్రామ్ చేశాను, కానీ అవి చిన్న చిన్న వీడియోలు, ఈ లాంగ్ వీడియోలు అనేది నాకు అసలు ఎడిటింగ్ అనేది కొంచెం కూడా టచ్ అనేది లేదు. నాకు అలాంటిది నాకైతే ఎడిటింగ్ అనేది నేర్పించి వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటిది మొత్తం అన్నీ అయితే నేర్పించేసింది. నేను అక్కడ ఒక నెల రోజులు ఉండే కదా, ఆ నెల కూడా నేను 40 డేస్ ఉండే, నెల కాదు 42 డేస్ ఏమో ఉండే. కానీ అప్పుడు కూడా నేను అనుకోలేదు, ఫస్ట్ మేము సగం రోజులు అయిన తర్వాత అప్పుడు నువ్వు యూట్యూబ్ అనేది చేయాల్సిందే అని చెప్పేసి ఇక ఆమె పట్టుదలతోని నేనైతే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఇక్కడ వైఫై పెట్టించింది. నువ్వు ఏమన్నా చెయ్యి, ఏది ఏమైనా నువ్వు యూట్యూబ్ను మాత్రం వదిలిపెట్టొద్దని చెప్పింది. ఈసారి మాత్రం వదిలిపెట్టేస్తే అసలు నిన్ను వదిలేస్తే అసలు నేను మాట్లాడను నీతోననేసి చాలా గట్టిగా అయితే చెప్పింది. కానీ చాలా కష్టం అండి యూట్యూబ్ వీడియోస్ చేయడము. వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఎక్కడైనా ఇవ్వడం కుదరదు. ఎందుకంటే సపరేట్ రూమ్ ఉండాలి, ఎవ్వరు మనుషులు అనేది ఉండొద్దు, అసలు ఫ్యాన్ సౌండ్ కూడా వినిపించొద్దు. అసలు ఫ్యాన్ సౌండ్ వినిపించినా కూడా నాయిస్ అనేది వచ్చేస్తుంది, మన వాయిస్ అనేది క్లియర్ ఉండదు. వీడియో తీయడము, ఎడిటింగ్ చేయడము స్టార్టింగే కదా, నాకు ఇంకా అలవాటు అవ్వాలి. ఇంకా చేస్తూ ఉంటే అలవాటు అయింది. నేను ఒక నేర్చుకుంది ఒక 15 రోజులు ఏమో నేర్చుకున్నట్టున్న, 15 రోజులు కూడా నాకు ఎడిటింగ్ లేదు, ఆమె చేసేది. నాకు ఒక 3-4 సార్లు చూపించింది. ఇక నా కొంచెం అలా చేసుకుంటూ అయితే కొంచెం అయితే అలవాటు అయ్యింది. అయితే ఈ వీడియోకి అయితే మొత్తం గీతు పాపనే మొత్తం కష్టపడింది మాత్రం గీతమ్మకే. ఎందుకంటే చాలాసేపు మొత్తం అంతా చూపించుకుంటూ మాట్లాడింది కదా, ఫ్యాన్స్ అన్నీ బంద్ చేసి అన్ని చెమట్లు కక్కుకుంటా మొత్తం గీతమ్మనే కదా చేసింది. నేనేం చేస్తానంటే మీకు మళ్ళీ క్లియర్గా అంతా చూపిస్తూ నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అయితే కొంతమంది మనుషులు ఎలా తయారయ్యారంటే వీళ్ళకి వస్తే ఒకలాగా, అవతలకి వస్తే ఒకలాగా మాట్లాడతారు. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అయితే ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళకో, ఇంటి ముందులకో, లేదంటే రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అయిందనుకోండి, వీళ్ళు ఏమంటారంటే ఏం పాపం చేసిందో ఏమో, అయినా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఏంటి, మంచి పని చేసిండు, చేసిన పాపాలు అనుభవిస్తాను అని అంటారు. సేమ్ ప్రాబ్లము సేమ్ అట్లనే ఏదైనా వీళ్ళకు సేమ్ వాళ్ళకు వచ్చిందే వీళ్ళకి వచ్చింది అనుకోండి, అప్పుడేమంటారు తెలుసా, మళ్ళీ అన్నీ మంచోళ్ళకే ఇస్తాడు ఈ దేవుడికి, అసలు మనసు అనేదే లేదు, అసలు మంచి మనుషుల్నే బాధ పెడతాడు, అన్ని కష్టాలన్నీ మంచోళ్ళకే పెడతాడు ఈ దేవుడు, ఈ బాధలన్నీ మంచోళ్ళకే పెడతాడు ఈ దేవుడు అనేసి మళ్ళీ అప్పుడు కూడా దేవుడిని అంటారనమాట. వీళ్ళకి వస్తే వీళ్ళు మంచోళ్ళకే వస్తాయంట, వాళ్ళకి వస్తే పాపాలు చేస్తేనే వస్తాయంట వాళ్ళకి. చూడండి ఇట్లా తయారయ్యారు జనాలు. అయితే మీకు ఒక చిన్న విషయం అయితే చెప్తాను నేను. అయితే ఒక దగ్గర ఏంటంటే ఒక ఋషి ఉంటాడు, అది తపస్సు చేసుకుంటూ అయితే ఉంటాడు. ఆ ఋషి ఇంటి ముందు ఇంకొక ఆమె ఉంటుంది అనమాట, ఆమె వేశ్య. ఇల్లు ఇద్దరు ఎదురెదురుగా ఉంటాయి అన్నమాట. అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా బాగానే ఉండేటోడు, ఈయన తపస్సు చేసుకుంటా ఈయన ఉండేటోడు, ఆమె పని ఆమె చేసుకుంటా ఆమె ఉండేదనమాట. అయితే ఒకరోజు ఈ తపస్సు చేసే ఈ ఋషి ఉన్నాడు కదా, ఈయన ఏం చేస్తాడంటే వీళ్ళ ఇంటికి రోజు ఇంతమంది వస్తున్నారు కదా, సరే ఎంతమంది వస్తున్నారో లెక్క పెడదామని చెప్పేసి ఆ మనుషులు లెక్క పెట్టినప్పుడల్లా ఒక రాయి అయితే పక్కన పెడుతున్నాడు. అయితే ఇలా కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. అలా ఏమైందంటే ఆ రాయి కలిసేసి ఒక పెద్ద గుట్టలాగా తయారైంది. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏమైందంటే ఈ స్వామి ఈయన ఉన్నాడు కదా ఋషి, ఈయన చనిపోయిండు, ఈ వేశ్య ఉంది కదా ఈమె కూడా చనిపోయింది. చనిపోయినప్పుడు ఏమైందంటే ఈ వేశ్య అనే ఆమె స్వర్గానికి వెళ్ళుద్ది, ఈ ఋషి ఉన్నాడు కదా ఈయనేమో నరకానికి వెళ్తాడు. అయితే ఏంటి ఆ వేశ్య ఆమెను తీసుకెళ్ళి స్వర్గానికి తీసుకెళ్ళిండు, నన్నేమో నేను భక్తుడిని, ఇంత తపస్సు చేసిన నన్ను తీసుకెళ్ళి పాపం చేసిన ఆమె స్వర్గానికి తీసుకెళ్ళిండు, పుణ్యం చేసుకున్న నన్నేమో నరకానికి తీసుకెళ్తాను, మీరేమైనా ఇది చేస్తానులేమో, తప్పు చేస్తానులేమో చూసుకోండి అది ఇది అనేసి అంటారనమాట. లేదు నేను ఆయనతో మాట్లాడాలి, శివుడితో మాట్లాడాలి నేనని చెప్పేసి శివుడి దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుతాడు అనమాట ఋషి. అయితే తీసుకెళ్తారనమాట, ఆ యమదూతలు ఉంటారు కదా ఆయన తీసుకెళ్తారనమాట. అయితే ఏంటి శివయ్య, మరి నేను నిన్నే దలుచుకుంటా, నీ తపస్సు చేసుకుంటా నేనున్నా, అట్లా పాపాలు చేసే ఆమెనేమో స్వర్గానికి తీసుకెళ్ళి నన్నేమో నరకానికి తీసుకొచ్చిండ్లు, ఏంటి ఇది ఎక్కడ న్యాయం అనేసి అడుగుతాడనమాట. అయితే ఆమె చేసే పని తప్పైనా
ఆమె భక్తి శ్రద్ధలతో ఆమె పని ఆమె చేసుకుంది. ఒకళ్ళ జోలికి వెళ్ళలేదు, ఒకళ్ళని వేలెత్తి చూపించలేదు. కానీ నువ్వు ఒక ఋషివై ఉండి నువ్వు నన్ను ధ్యానిస్తూ ఉండకుండా నువ్వు ఆమె చేసే పనిని నువ్వు లెక్క పెట్టుకుంటా నువ్వు ఒక గుట్ట నీ పక్కన ఎన్ని రాళ్ళు వేసినావో, ఎంత పేర్చుకున్నావో అంత పాపం చేసినావు నువ్వు. అందుకే నువ్వు నరకానికి వచ్చినావు. ఆమె పని ఆమె భక్తి శ్రద్ధలతో ఆమె చేసుకుంది కాబట్టి ఆమె స్వర్గానికి వచ్చింది అని చెప్తాడనమాట. అప్పుడు తెల్ల మొహం వేసుకొని ఉంటాడనమాట. అందుకని ఎవరి కోసం అనవసరంగా మాట్లాడకండి. వెనకాల మాట్లాడుతూ ఉంటారు కదా, పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు కదా మాట్లాడి, వాళ్ళకే అన్నమాట ఈ కథ. స్టోరీ విన్నారు కదా, ఇలా అయితే జరుగుతుంది. మీరు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కూడా చేసిన కర్మ మాత్రం వదిలిపెట్టదు. దేవుడు ఉన్నాడు, దేవుడు అన్నీ చూస్తాడు. మాకు పెద్ద ఇల్లు కాదు, చిన్న ఇల్లు కాదు, మాకు సరిపడే అంత ఇల్లు ఇది. మేము పెద్ద హైదరాబాద్ వెళ్ళి రిచ్ అనుకుంటున్నారేమో, మేము రిచ్ కాదు, పూర్ కాదు, మధ్యలో ఏదో అలా సాగుతుంది అంతే. ఉన్న దాంట్లో అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం అన్నమాట. మీ ఇల్లే సరిగ్గా లేదు, మీకు ఏసీ టీవీ అవసరమా అనుకుంటారేమో, కానీ మాకైతే అవసరమే. మా కోసం మా డాడీ, మా కన్వీనియంట్ కోసం అయితే మా డాడీ మాకు కొనిచ్చారు. మాకున్న ఇల్లు అయితే మేము హ్యాపీ. మీరు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ప్లీజ్, ఎందుకంటే మీ ఇల్లు చిన్నది, మీకు అవసరమా ఏసీ టీవీ అని. మాకైతే అవసరమే. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అంతేగాని నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్.